బంగారు సూర్యకాంతిలో మునిగి ఉన్న విశాలమైన అడవిలో ఒక చిన్న పిల్లవాడు మెల్లగా గొణుగుతూ అడవిలోకి అడుగుపెడతాడు. పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలియక అతని నిర్లక్ష్యపు అడుగుజాడలు అతన్ని అడవి మధ్యలోకి నడిపిస్తాయి. వెచ్చని బంగారు సూర్యకాంతిలో తడిసిన దట్టమైన అడవి, ఎత్తైన చెట్లు మరియు పందిరి గుండా కాంతి కడ్డీలు దూసుకుపోతున్నాయి. ఒక చిన్న పిల్లవాడు భుజంపై ఒక చిన్న సంచిని వేసుకుని పచ్చదనంతో చుట్టబడిన ఇరుకైన మార్గంలో జాగ్రత్తగా నడుస్తున్నాడు. అడవి నేల పడిపోయిన ఆకులతో కప్పబడి ఉంది మరియు మందమైన జంతువుల జాడలు కనిపిస్తాయి. నీడల్లో దాక్కున్న ఒక గంభీరమైన సింహం గాయపడి ఉంది. దాని పంజా వేటగాడి ఉచ్చులో చిక్కుకుంది. సింహం బంగారు రంగు బొచ్చు దుమ్ముతో తడిసిపోయింది మరియు దాని లోతైన కాషాయ కళ్ళు నొప్పి మరియు నిస్సహాయతతో నిండి ఉన్నాయి. బాలుడు దాని మసక కేక విని జాగ్రత్తగా దగ్గరకు వస్తాడొక చిన్న మైదానంలో పడుకున్న అద్భుతమైన సింహం, దాని పావు ముడి లోహపు ఉచ్చులో చిక్కుకుంది. సింహం కండరాలు నొప్పితో బిగుతుగా ఉంటాయి మరియు దాని ముఖం దుర్బలత్వాన్ని ప్రతిబింబిస్తుంది. చుట్టుపక్కల అడవి ప్రమాదం మరియు ప్రశాంతత మిశ్రమాన్ని వెదజల్లుతుంది. ఉత్సాహభరితమైన ఆకులు మరియు గాలిలో తేలియాడే మసక పొగమంచుతో సింహం పక్కన మోకరిల్లిన బాలుడి క్లోజప్, అతని చేతులు జాగ్రత్తగా ఉచ్చు వైపుకు చేరాయి. సింహం గాయపడిన పావు, వాపు మరియు రక్తంతో ఉచ్చు పరిమితుల్లో ఉంది. బాలుడి వ్యక్తీకరణ దృఢ సంకల్పం మరియు సానుభూతిని మిళితం చేస్తుంది. అయితే సింహం కళ్ళు జాగ్రత్తగా ఆశతో నిండి ఉన్నాయి. సింహం పక్కన మోకరిల్లిన బాలుడి క్లోజప్, అతని చేతులు జాగ్రత్తగా ఉచ్చు వైపుకు చేరాయి. సింహం గాయపడిన పావు, వాపు మరియు రక్తంతో ఉచ్చు పరిమితుల్లో ఉంది. బాలుడి వ్యక్తీకరణ దృఢ సంకల్పం మరియు సానుభూతిని మిళితం చేస్తుంది. అయితే సింహం కళ్ళు జాగ్రత్తగా ఆశతో నిండి ఉన్నాయి. ఉచ్చు చివరి క్లిక్తో సింహం స్వేచ్ఛగా ఉంటుంది. అది విజయోత్సాహంతో గర్జిస్తూ ఆ బాలుడిని ఆశ్చర్యపరుస్తుంది, కాని తరువాత కృతజ్ఞతతో అతనిని మెల్లగా ముట్టుకుంటుంది. ఆ క్షణంలో ఒక బంధం ఏర్పడుతుంది, నమ్మకం మరియు పరస్పర గౌరవం. సింహం ఎత్తుగా, రాజరికంగా నిలబడి తన స్వేచ్ఛను పరీక్షిస్తూ తన పావును కొద్దిగా పైకి లేపింది. బాలుడు సమీపంలో కూర్చున్నాడు, అతని ముఖంలో ఉపశమనం మరియు ఆనందం కనిపిస్తోంది. సూర్యకాంతి చెట్ల గుండా ప్రవహిస్తుంది. సింహం మెరిసే బంగారు కోటు మరియు బాలుడి ప్రకాశవంతమైన చిరునవ్వును హైలైట్ చేస్తుంది. ఆ బాలుడు వెళ్లిపోవడానికి సిద్ధమవుతుండగా సింహం అతనిని అడవి అంచు వరకు అనుసరించి అతను దిగంతంలోకి అదృశ్యమవుతుండగా చూస్తూ ఉంటుంది. అడవి మళ్లీ సజీవంగా ఉంది మరియు సింహం స్వేచ్ఛగా తిరుగుతూ అడవికి నిశ్శబ్ద సంరక్షకుడిగా ఉంటుంది.